ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం వాటర్ పోసి నానబెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మనం ఇది హీట్ అయిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేద్దామండి. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. మా ఇంటికి వచ్చినప్పుడు చాలా టేస్ట్గా ఉండేది. సో వాళ్ళ దగ్గర నేర్చుకుని మరి నేను అయితే చూపిస్తున్నా ఈరోజు ఈ వీడియో. సో ఈ విధంగా మనం 5-6 మిర్చి అనేది ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్మాల్ సైజ్ టొమాటో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని పీసెస్ అనేవి పక్కన పెట్టుకుందామండి. పచ్చివి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. సో ఇప్పుడు మనం దీనిలో జీరా యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. సో ఇవి మనకి ఫ్రై అయినండి. ఇప్పుడు మనం 2 రెబ్బలు కరివేపాకు అనేది తీసుకొని దీనిలో యాడ్ చేద్దాం. ఈ విధంగా 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని యాడ్ చేసి మనం వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. లోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, ఇప్పుడు మనం దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీనిలో మనం రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేయాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా మిక్స్ చేస్తూ దీనిలో ఈ రసాన్ని యాడ్ చేయాలి. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలండి. జ్యూస్ మాత్రమే వేసుకోవాలి దీనిలో. సో సెకండ్ టైం కూడా ఇదే విధంగా మనం జ్యూస్ ఓన్లీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదండి, 4-5 అవి దీనిలో యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీనిలో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలపండి. ఇప్పుడు ఇందాక మనం వేసిన సాల్ట్ అనేది కొంచెం వేసాం కాబట్టి సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోండి. సో మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.